ఏదైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కమర్షియల్ యూజ్ పర్పస్ కొరత చాలా విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల హోటల్ ఇండస్ట్రీ, దానితో పాటు కార్పెంటర్స్ ఏదైతే కటింగ్ యూనిట్స్ కానివ్వండి, దానితో పాటు స్ప్రేయింగ్, ఏదైతే ఈ ఎల్పిజిని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తారో అంతటా కూడా ఈ కమర్షియల్ పర్పస్ కొరత అనేది ఈ రోజు స్టార్ట్ అయిందని చాలా స్పష్టంగా ప్రతి చోట కూడా హోటల్ యాజమాన్యాలు అందరూ కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానితో పాటు షాగోజ్ యాజమాన్యం ఓనర్ వారు కూడా ఏదైతే సంబంధించి కమిషనర్ గారిని కలిసి సివిల్ సప్లైస్ వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కొరతకి సంబంధించి ఈ ఇబ్బందులను ఏదో రకంగా ప్రాపర్ గా మానిటర్ చేయాలని చెప్పారు. చాలా స్పష్టంగా వారు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేవలం మటుకు ప్రొడక్షన్ గానీ, ఇంపోర్ట్ గానీ, సప్లై గానీ రాష్ట్ర పరిధిలో ఉండదు. ఓన్లీ మానిటరింగ్ మటుకే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఏదైతే సెక్షన్ 3 ఒక యాక్ట్ ని అమెండ్మెంట్ చేసిండ్రో, ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ 1955 యాక్ట్ ని మొన్న చాలా